హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను అసలు ఫస్ట్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారా? నా వీడియోస్ చూస్తున్నారా? అందరికీ నచ్చుతున్నాయా? ఒకసారి నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి. సరే, అలాగే పక్కనున్న గంట సింబల్ని టపిమని కొట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరందరూ లాంచే నాకు ఏదైనా సాధ్యం అవుతుంది. సో నేను కొంచెం నూనె, ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకున్నాను. బాండీలో వేసుకుని నేను నువ్వులు వేసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే పల్లీలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. సో నువ్వులు, పల్లీలు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్, పెద్దది 1 స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి, అలాగే 5-6 లవంగాలు వేసుకోవాలి, ఒక 1 ఇంచ్ దాసం చెక్క వేసుకోవాలి, 3 ఇలాచీ వేసుకోవాలి. ఎందుకంటే ఇంక మళ్ళీ మనం గరం మసాలా లాంటివి ఇంకేమీ వేయము, జస్ట్ ఇదే మసాలా అన్నమాట మనకి. సో అందుకని చెప్తున్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎక్కువ నూనె వేసుకోకర్లేదు, జస్ట్ ఇది ఇలా అవ్వడానికి తప్ప, అంటే కొంచెం వెట్గా ఉండడానికి తప్ప, గ్రైండ్ బాగా అవుతుంది కదా. సో రోస్టెడ్ అయినా కావాలంటే రోస్టెడ్ కూడా చేసుకోవచ్చు, ఇలా 1 స్పూన్ వేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఎండుమిరపకాయలు నేను ఒక 5-6 ఎండుమిరపకాయలు పెద్ద పెద్ద వేసుకున్నాను, ధనియాలు ఎక్కువ వేసుకున్నాను, నువ్వులు ఎక్కువ వేసుకున్నాను, పల్లీలు ఎక్కువ వేసుకున్నాను, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 6 to 7 లవంగాలు, ఒక 1 ఇంచ్ దాసం చెక్క, 3 ఇలాచి. అంతేనండి. ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి. ఇవి ఒక్కసారి పసుపు కూడా వేసేసుకుందాం మనం. పసుపు వేసి వేయించేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కసారి రోస్ట్ అయిపోతే మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది మనకి మసాలా అనమాట. ఇప్పుడు నేను సొరకాయ కూర చేస్తున్నానని చెప్తున్నాను కదా, ఆ సొరకాయ కూరలోకి ఇది మసాలా. ఇవి పక్కన తీసి పెట్టేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం కొన్ని ఉల్లిపాయలని, కొన్ని టమాటోలని కూడా వేయించుకోవాలన్నమాట నూనెలో. అవి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి వేయించుకుంటున్నాను. సో ఇవి బాగా వేగిపోయి ఇందులో ఇంగువ అలాంటివి ఏం వేయకూడదు, ఎందుకంటే మనం చేసేది మసాలా కాబట్టి ఇంగువ లాంటివి వేయకూడదు. ఇంగువ ఎప్పుడు వేస్తామంటే మనం ట్రెడిషనల్ రెసిపీస్ ఏమైనా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో ఇది మాత్రం ఇప్పుడు అయిపోయింది, బాగా వేగిపోయే ధనియాలు కానీ అన్నీను. సో ఇప్పుడు నేను తీసి పెట్టేసుకుంటా. మిరియాలు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేను వేస్తాను. ఇప్పుడైతే నేను దగ్గరలో పెట్టుకోలేదు, నేను వేస్తాను. చూసారు కదండి, వేగుతున్నాయి. ఇప్పుడు నేను మిరియాలు వేసాను, ఎక్కువ వేసుకోక్కర్లేదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ కారం అయిపోతే, ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం, ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి చూసుకుని హాఫ్ స్పూన్ వేసుకోండి. అయిపోయిందా? ఇది బాగా వేగిపోయి, ఇవి పెద్ద ఆ వేడికే ఆ మిరియాలు వేగిపోతాయి, పెద్దగా మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక 1 మినిట్లో దీన్ని తీసేస్తాను కాబట్టి బాగానే వేగిపోతే, మరి మాడిపోతే కలర్ మారిపోతుంది. సో అందుకని చెప్తున్నాను, కలర్ మారిపోతే బాగోదు, మాడిపోతే వేరే కలర్ వచ్చేస్తుంది గ్రేవీ అనేది. సో అందుకని ఇలా ఉన్నప్పుడే, మనం దోరగా ఉన్నప్పుడే తీసేసుకుందాం. ఓకేనా? తీసేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను అదే బాండీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటోలు అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. దీనికి పెద్దగా వెయిట్ చేయవలసిన అవసరం లేదు, ఒకటి తర్వాత ఒకటి వేయించాలి అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనకి కావాల్సిన మసాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా, అదే బాగా రోస్ట్ అయింది కదా, అది గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మనం ఇది కలుపుతాం కదా. సో ఇవి బాగా మామూలుగా మగ్గిపోతే చాలన్నమాట. సో నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ ఉల్లిపాయని సగం చెక్క మామూలుగా కూరలో వేయడానికి, అంటే మళ్ళీ కూర చేస్తాం కదా అప్పుడు వేస్తాను. ఇప్పుడేమో సగం చెక్క ఏమో ఇలాగా మసాలా కోసం గ్రైండ్ చేయడానికి తీసి పెట్టుకున్నాను. సో హాఫ్ చెక్క వేసేసాను ఉల్లిపాయలు, అలాగే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద టమాటో. ఇంకా చింతపండు అలాంటివి ఏం వేయక్కర్లేదు, ఈ టమాటోదే పులుపు సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాత్రం కూర మాత్రం. మసాలా సొరకాయ ఎప్పుడు మనం ఎలా చేసుకుంటామంటే పెసరపప్పు వేసి చేసుకుంటాం, లేదా పాలు పోసి చేసుకుంటాం, లేదా వేరే వాటిల్లో, లేదా ఏదో మొత్తానికి వేరేగా చేసేసుకుంటూ ఉంటాం. కానీ అంటే పోపులో వేసి చేసుకుంటాం. ఇవాళ మాత్రం నేను సొరకాయ మసాలా వేసి చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకు మీకు చూపిస్తున్నాను. ఆ పౌడర్ మీరు ఫస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసాం కదా, ఆ పౌడర్ కొంచెం గ్రైండ్ అయ్యాక కొంచెం తీసి పెట్టేసుకోండి. అది మిగతా కూరల్లోకి మనకి పనికొస్తుంది అనమాట. మొత్తంగా మీరు చేసేసుకున్నారనుకోండి వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇలాగ కలిపామో అది 1-2 రోజులు ఉంటుంది తప్ప ఎక్కువ రోజులు ఉండదు. అదే మీరు ఆ వేయించిన పౌడర్ని, మీరు రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే
మీకు ఒక 10-15 డేస్ చక్కగా ఉంటుందన్నమాట. సో మీకు తగినంత మీరు తీసి పెట్టేసుకుని అప్పుడు ఈ టమాటో ఉల్లిపాయలు కలపాలన్నమాట. సో నేను అన్నీ వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా మగ్గిపోయాయి కదా, ఇందులోనే నేను వేసేస్తున్నాను. సో దట్ మంచిగా గ్రైండ్ చేసేటప్పుడు బాగా అవుతుంది. ఆల్రెడీ మంచిగా అయిపోయాయి, అన్నీ వేగిపోయినవే కాబట్టి ఆ మసాలా ఈ మసాలా అన్నీ వేగిపోయాయి. సరిపోతుందండి. నేను మా ఇంట్లో చేసుకున్నదని చెప్పాను కదా, చాలా పంజెంట్ ఉంటుంది. దగ్గర నేను ఒక 1 స్పూన్ ఫుల్ వేసేసాను. ఇప్పుడు నేను అంతా మగ్గిపోయింది కదా, నేను పుదీనా కొబ్బరి వేస్తున్నాను. అందుకే టేస్ట్ బాగా వస్తుంది కూరకి. సో కొబ్బరి కూడా వేస్తున్నాను కాబట్టి పుదీనా ఒక 2 రెమ్మలు వేస్తే చాలు, మళ్ళీ డామినేట్ చేసేయకుండా. ఎందుకంటే మళ్ళీ మనం కొత్తిమీర అన్నీ వేస్తాం కదా. సో మంచి ఫ్లేవర్ రావడానికి మాట ఇది. అయిపోయిందండి. దీన్ని బంద్ చేసేసుకోవడమే. ఇదేం పెద్ద వేగాల్సిన రూల్ లేదు. ఇది బంద్ చేసేసి చల్లార్చేసి 2 కలిపి గ్రైండ్ చేయాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను మిక్సీలోకి తీసి పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు వేశాను. సో దట్ నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి ఒక పౌడర్ కింద తయారవుతుంది. ఈ పౌడర్ని నేను కొంచెం దాచుకుంటాను. అంటే మొత్తం ఇదంతా మొత్తం వాడేను, కొంచెం దాచుకుంటాను. ఇంకొంచెం ఇందులో మిగిల్చేశాక అప్పుడు ఆ మిగిల్చిన దాంట్లో ఆ ఉల్లిపాయలు, ఆ టమాటోలు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసేసుకుని దీన్ని ఒక దాంట్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటాను. వేరే కూరల్లోకి పనికొస్తుంది అనమాట. అదే మనం ఆ ఉల్లిపాయలు, టమాటోలు, కొబ్బరి వేసామనుకోండి, ఆ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే 2-3 రోజులు ఉంటుంది తప్ప ఒక 15 డేస్ 10 డేస్ అలా ఉండాలి అంటే మాత్రం ఇలాగే మనకు కావాలి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలి. మిగతా ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా అయిందండి, ఇలా అయిందన్నమాట. ఈ పౌడర్ నేను కొంచెం తీసి దాచేసుకున్నాను. నాకు ఎంత కావాలో, ఈ కూరలోకి ఎంత కావాలో నేను అంత తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ టమాటో, ఉల్లిపాయ, అలాగే కొబ్బరి ఇవి వేసి నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు మనం ఏమేమి వేసామో అవన్నీ చక్కగా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక ఒక పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని మనం కొంచెం ఉల్లిపాయలు వేగాక అప్పుడు మనం బాండి పెట్టేసుకుని పోపు వేసేసుకుని ఉల్లిపాయలు వేగాక అప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు వేసేసి, సొరకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాక అప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ ఉల్లిపాయలు వేయించడం అవసరం లేదు. సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాక అప్పుడు ఈ పేస్ట్ వేసేస్తాను. ఫస్ట్ అయితే నేను దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. సో నేను బాండి పెట్టేసుకున్నానండి. జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే 2-3 లవంగాలు, 4-5 లవంగాలు, అలాగే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క. ఇంకా మినపప్పు, శనగపప్పు లాంటివి ఏం వేయకూడదు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేస్తానండి. ఇందాక మనం మసాలా పేస్ట్లో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, అంటే టమాటోలు, ఉల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా. మసాలా పేస్ట్ కోసం మనం నూనెలో వేసి వేయించి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోవాలి. మీరందరూ ఏం చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లోకి రండి, చెప్పండి. అసలు నా వంటలు ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా ఒక్కసారి చెప్పండి. అలాగే బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను 1/2 చెక్క వాడాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానని చెప్పాను, 1/2 చెక్క వాడాను. 1/2 చెక్క ఇలా వేయించేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి ఫ్రై అవ్వాలండి. అంటే ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి. ఇంకా వేరే గరం మసాలాలు ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ వేసేసాము, అలాగే మసాలా దాంట్లో కూడా వేసేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. ఆల్రెడీ మనం ఇందాక మసాలా పేస్టుల్లో కూడా వేసేసాం, బట్ ఆ పసుపు కలర్ ఉంటేనే కదా బాగుంటుంది. సో ఇవి ఒక్కసారి మగ్గాలండి. ఇవి ఒక్కసారి మగ్గేటప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుని 1 నిమిషం మగ్గిపోతే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలాగే మనం రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, ఆ రైస్ ఐటమ్స్కి బాగుంటుంది. పులావ్ కానీ, బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఇంకా చెప్పలేం ఎన్ని రైస్ ఐటమ్స్ చేసుకుంటామో అన్నీ. అలాగే నాన్స్ కానీ, రోటీస్ కానీ, మీరు ఏం చేసుకున్నా అందులో మాత్రం సూపర్ ఉంటుంది. ఎప్పుడు మనం పన్నీర్తోనూ లేదా ఆలూతోనూ అలా చేసుకుంటూ ఉంటాం. ఇవాళ మాత్రం నేను సొరకాయతో చేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలసిన అవసరం లేదండి. మనం ఆ మసాలాలో వేసేసాం, తగినంత వేసేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేస్తాను. ఇలా వేసేసి మనం
ఒక్క నిమిషం మూత పెట్టేసేయాలండి. ఎన్ని అయితే నేను తరిగి పెట్టుకున్నాను, నేను ఒక్క చేత్తో చేస్తున్నానండి, అందుకని పక్క నుంచి తీసుకుని నేను చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా చేస్తానండి, చాలా కష్టపడి చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టంగా ఉంటుందండి కెమెరా తీసుకుని గ్యాస్ స్టవ్ దగ్గర చేయడం అంటే, చాలా డేంజరస్ కూడా. బట్ ఆల్సో మీ అందరి కోసం నేను చేస్తున్నాను. సో ఇలా ఇవి ఒక్కసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. మీరు అందరికీ ప్రమోట్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంటున్నాయో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నాను. సో మీకు అందరికీ నచ్చుతున్నట్టున్నాయి. ఒకవేళ నచ్చితే మాత్రం ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దయచేసి అందరూ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్. అన్ని రుచికరమైనవి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకునేటట్టు మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించండి. సో ఇది నేను మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసుకుని మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, సొరకాయ ముక్కలు బాగా వేగిపోయి, ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా వేగిపోయి నీరు వదిలేస్తుంది. ఈ టైంలో మనం చేసి పెట్టుకున్న పేస్ట్, ఇందాక నేను మీకు చూపించాను కదా పేస్ట్, పల్లీలు నువ్వుల పేస్ట్, అలాగే ఉల్లిపాయలు టమాటోలు కలిపిన పేస్ట్, అది వేసేసుకోవాలి. మీకు ఎంత ఈ కూరకి పడుతుందో అంతా వేసేసుకోవాలి. నాకైతే 4 స్పూన్లు పడుతుందని అనిపిస్తోంది. ఇంకొక స్పూన్ కూడా వేసేస్తాను, సో ప్రాబ్లం ఉండదు. ఇంకొంచెం మిగిలిందండి, అది వేరే కూరకి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాడేసుకుంటాను. మనం వంకాయ కూరకి వాడుకోవచ్చు, దొండకాయకి వాడుకోవచ్చు, బెండకాయకి వాడుకోవచ్చు, అలా రకరకాల కూరలు మనం చేసుకుంటాం కదా, వాటికి వాడేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 రోజులు హ్యాపీగా ఉంటుంది, చేసేసుకోవచ్చు. ఆ పొడి మాత్రం హ్యాపీగా 15-20 డేస్ ఉంటుంది కాబట్టి ఇంకొకసారి జస్ట్ మీరు ఇలాగ ఉల్లిపాయలు టమాటోలు గ్రైండ్ చేసేసుకున్నప్పుడు ఆ పొడిని కలిపేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే. ఇది మాత్రం ఒక 3-4 డేస్ ఉంటుంది. అంటే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో మీరు ఏదైనా వంకాయ కూర కానీ, దొండకాయ మసాలా కానీ, వంకాయ మసాలా కానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మిగిలిపోయిన పేస్ట్ మీరు వాడేయచ్చు. ఇంకొంచెం వేసేసుకుంటాను, సో ప్రాబ్లం ఉండదు. అయినా సరే మిగిలింది చూడండి, ఇది దేనికో దానికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా మొత్తం అది వేగిపోయింది కాబట్టి నేను ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ మిక్సీలో వాటర్ నేను వేసేస్తాను. ఇది బాగా ఒక నిమిషం బాగా ఒక 2-3 మినిట్స్ బాగా దీంతో పాటు ఈ మసాలాతో పాటు ఉడకాలండి. ఒకసారి ఉడికాక 2-3 పొంగులు ఇలా వచ్చేస్తుంది, అంటే బాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. నూనె విడిచేస్తూ ఉంటుంది, మనం పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి నూనె విడుస్తుంది. సో ఒక్క నిమిషం మనం వదిలేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. కన్సిస్టెన్సీ కూడా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తగినంత ఉప్పు, ఈ కూరకి సరిపడా. ఒకసారి మీకు బ్లర్ వస్తుంది ఎందుకంటే ఆవిరి వస్తుంది కదా, నేను కొంచెం దూరం తీసుకెళ్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం, తగినంత ఉప్పు, ఈ కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే కొంచెం కారం, మనం ఎండుమిరపకాయలు వేసాం, కొంచెం బ్లర్, అది ఎండుమిరపకాయలు వేసాం, అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఎలాంటి గరం మసాలాలు కానీ ఏం వేయద్దు, అన్నీ మనం వేసేసుకున్నాం. సో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసామండి. ఇంకేం వేయక్కర్లేదు. లాస్ట్లో కరివేపాకు, ఎక్కువ కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసుకోవడమేనండి. అయిపోయిందండి కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, నాన్లోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది, పులావ్స్ ఇంకా చెప్పక్కర్లేదు, అన్నిటికీ బాగుంటుందండి. ఎందుకంటే మనం చేసిన విధానం అలాంటిది, మనం వేసినది. ఎందుకంటే కొబ్బరి కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, సో అన్నీ నేను ఇంకా మళ్ళీ చెప్పలేను. సో డూ ట్రై ఇట్ అండి. మొత్తం అంతా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే నా గంట సింబల్ టపిమని కొట్టండి. నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. చాలా చాలా టేస్టీగా ఉండే మంచి సొరకాయ మసాలా కూర అండి. సొరకాయ మసాలా కూర అద్దరిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను, చాలా టెంప్టింగ్ అయిన కూర, అది మాత్రం చెప్పగలను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ సొరకాయ మసాలా అండి. బాయ్ అండి.